చేస్తాను. ప్రియమిత్రులారా, ఇంకా ఎక్కువ చెప్పలేను, అన్నీ తెలిసిన వాళ్ళకు నేను ఏం చెప్పగలను. ఇక్కడ రంజిత్ తోఫీర్ ముఖ్యం కాదు, ప్రభు పత్తేపురం ప్రభు ముఖ్యం కాదు, లేకపోతే ఎవరు ముఖ్యం కాదు. మన దేశం అంతా మణిపూర్ లాగా మారకుండా ఉండడం ముఖ్యం. సాక్షార్థమై సకల జనులకు మనం సువార్త ప్రకటించేదాకా మతోన్మాద శక్తులు బలపడకుండా ఆపడం ముఖ్యం. మన లిప్స్టిక్లు, మన మల్లెపూలు, కనకాంబరాలు ముఖ్యం కాదు. అవన్నీ యేసయ్య న్యాయపీఠం ముందు చూసుకుంటాడు. ఆ వేస్ట్ ముచ్చట్లన్నీ కాదు, దేశాన్ని ఎట్లా కాపాడుకుందాము. ఎలా కాపాడుకుందామంటే ఒక్కటే సూత్రం నేను చెప్తున్నాను, బాగా వినండి. నేను తప్పు చెప్తే మీరు నన్ను దిద్దొచ్చు, కావాలంటే ఒక గుద్దొచ్చు కూడా. మనం ఎన్నో సభల పేర్లు, లేక సంఘాల పేర్లు, సంస్థల పేర్లు మనం పెట్టుకుంటున్నాం. పాతకాలం నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా కొత్తవి కూడా ఉన్నాయి. మెథడిస్ట్, లూథరన్, తర్వాత బ్యాప్టిస్టు, హెబ్రోను, అన్నీ ఉన్నాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎన్నెన్నో డినామినేషన్స్ ఉన్నాయి. తర్వాత నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు పెట్టుకున్న న్యూ ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి. పెంతెకోస్తు, బ్యాప్టిస్టు, హెబ్రోను, బ్రదరన్ అన్నీ ఉన్నాయి. మన సభల్లో వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొడతారు, అటాక్ చేస్తారు. అప్పుడు ఏమని కొడతారు చెప్పండి నాకు కొంచెం. రే వీడు బ్యాప్టిస్ట్ రా, కొట్టండి అంటాడా? వీడు మెథడిస్టోడు, వీడిని కొట్టండి అంటారా? వీడు పెంతెకోస్తోడా, కొట్టండి అంటారా? పోనీ సిద్ధాంతాలను బట్టి కొడతారా? అరే వీడు ఏదో అర్థం కాని భాష మాట్లాడతాడా, కొట్టండి రా వీడిని అంటాడా? వీళ్ళు పెంతెకోస్తోళ్ళు రా, గాజులు వేసుకోవాలి ఆడోళ్ళు, కొట్టండి అంటారా? వీడు చిలకరింపిస్తారు, కొట్టండి రా అంటాడా? సిద్ధాంతాలను బట్టి కొట్టరు, మన సంస్థల నామములు బట్టి కొట్టరు. మరి ఏమని కొడతారు చెప్పండి? వీడు యేసు ఒక్కడే దేవుడు అంటున్నాడు, యేసు ఒక్కడే మోక్ష మార్గం అంటున్నాడు రా, కొట్టండి. నువ్వు బ్యాప్టిస్ట్ అని, మెథడిస్ట్ అని, పెంతెకోస్తు అని, హెబ్రోన్ అని, బ్రదరన్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, సెవెంత్ డే అని ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నావు. నీ బోర్డ్స్ను ఈ లోకము గుర్తించలేదు. లోకము దృష్టిలో నువ్వు బ్యాప్టిస్ట్ కాదు, మెథడిస్ట్ కాదు, ఇండిపెండెంట్ కాదు, ఇంకోటి కాదు, పెంతెకోస్తు కాదు, ఏది కాదో లోకము దృష్టిలో నువ్వు ఏ బోర్డు అన్నా పెట్టుకో, చంకలో బైబిల్ పెట్టుకున్నావు కనుక నీ పేరు క్రైస్తవుడు అంతే. The world recognizes you as a Christian, not as a person of any denomination. నువ్వు పెంతెకోస్తోడని గుర్తించరు. యేసు తప్ప ఇంకో దారి లేదంటారా, వీడు కొట్టండి అంటారు. కనుక మనం ఎందుకు అటాక్ చేయబడుతున్నాం, ఎందుకు ద్వేషించబడుతున్నాం? ఆయన నామము నిమిత్తము, యేసు కొరకు మనము ద్వేషించబడుతున్నాం, మన సంస్థ కొరకు కాదు. యేసయ్య ఏదో మాట చెప్పాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం, 24:9. అప్పుడు జనులు మిమ్మును మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత, యు ఆర్ హేటెడ్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ డాక్ట్రిన్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ డినామినేషన్. నీ మత శాఖను బట్టి నువ్వు ద్వేషింపబడలేదు, నీ బోర్డును బట్టి ద్వేషించబడలేదు, నీ సిద్ధాంతాన్ని బట్టి నువ్వు ద్వేషించబడలేదు. యేసయ్య నా దేవుడు అన్నావు కాబట్టి నువ్వు ద్వేషించబడుతున్నావు, దాడి చేయబడుతున్నావు. యేసు నా దేవుడు అన్న వాళ్లను హింసించాలి, చంపాలి,
వాళ్ళ బోధను సువార్తను ఆపాలి అని ఏలికలు ఏకీభవించారు. అధికారులు, భూరాజులు ఏకీభవించారు. దాని కొరకు అన్యాయమైన చట్టాలు చేస్తున్నారు. మనం ద్వేషింపబడ్డానికి కారణం ఎవరు చెప్పండి? తెల్ల బట్టలు వేసుకున్నందుక, కలర్ బట్టలు వేసుకున్నందుక, ఎందుకండి? అన్య భాషలు మాట్లాడినందుక? దేని కొరకు ద్వేషించబడుతున్నాం? యేసు అని ఒక వ్యక్తిని బట్టి. ఎందుకంటే అసలు ఒరిజినల్గా ఈ లోకాధికారిని పరలోకం నుండి ఒక్క తాపుదండి పడేసినోడే ఈ యేసు. లూసిఫర్ అనే కెరూబు యెహోవా దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుణ్ణి పడద్రోసి నేనే దేవుణ్ణి అవుదామనుకుంటే వాడి హృదయంలో ఉండే అవిధేయతను దేవుడు సహించి 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 ఒకనాడు వాడిని ఒక్క తాపుదాన్ని పడేశాడు. ఆ ఉన్నత లోకంలో వాడి సింహాసనము నుండి ఒక తన్ను దాన్ని పడేసినోడే ఈ నజరేయుడని యేసుగా మళ్ళీ మరియమ్మ కడుపు నుండి వచ్చాడు. వాడికి తెలుసు నన్ను పరలోకం నుండి పడద్రోసిన వాడే ఈ యేసును ప్రకటిస్తున్నారు వీళ్ళందరూ. అందుకు వాడికి నీకు నాకు పంచాయతీ వచ్చింది. పిల్లారా, సాతానుకు యేసుకు పగ. వాళ్ళకి అసలైన పగ, అసలు ఇష్యూ అంతది. అక్కడి నుంచి వాడు పడద్రోయబడి ఈ భూలోకాన్ని అక్రమ కబ్జా పెట్టుకొని ఆదామును దేవుడు భూగ్రహానికి రాజుగా నియమిస్తే ఆదాము హవ్వలను మోసం చేసేవాడు అధికార దండం లాక్కొని ఈ లోకాధికారి అయ్యాడు. ఏదో నానా తిప్పలు పడి ఈ లోకాధికారినైతే మళ్ళీ ఇక్కడికి ఆయన వచ్చాడేంటి? ఆయన గురించి ప్రకటిస్తున్నారు. నాకు మంటదా మరి? ఇది సైతాను యొక్క వాదన. కాబట్టి మనము ద్వేషించబడడానికి సాతానుకు పగవాడైన యేసు మన రక్షకుడు కావడం, మన రక్షకుడైన యేసు సాతానుకు పగవాడు కావడం, అందుకు మన మీద అందరికీ ద్వేషం. మనం పెట్టే కాలేజీలు కావాలి, విద్యా సంస్థలు కావాలి, వైద్య సంస్థలు కావాలి, మన సేవలన్నీ కావాలి. మళ్ళీ క్రైస్తవులు మంచివాళ్ళు కాదు, నిష్కారణ ద్వేషంతో ద్వేషిస్తున్నారు. ద్వేషించడంలో వాళ్ళందరూ ఒక్కటైపోతున్నారు. వాళ్ళలో వాళ్లకు చాలా విభేదాలు ఉంటాయి. మరి కుల విభేదాలు ఉన్నాయి వాళ్లకు. ఒక చర్చ్ మీద అటాక్ చేద్దామంటే అన్ని కులాల్లో కలిసి వస్తారు. మరి వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళు పిల్లల్ని ఇచ్చిపుచ్చుకుంటారా? ఏదన్నా పేరెంటాలు శుభకార్యాలు పిలుచుకుంటారా? మా గోత్రం వేరండి, మా కులం వేరండి. మరి మొన్న చర్చ్ మీదకి పోయినప్పుడు మాత్రం మరి బాగానే కలిసిపోయారు. అంటే క్రైస్తవులను హింసించాలనే ఒక పాయింట్లో మాత్రం మేమందరం ఒకటండి. తర్వాత మళ్ళీ మాకు చాలా విభేదాలు ఉంటాయి. ఎన్నో విభేదాలు, కులాలు, గోత్రాలు, ఎన్నెన్నో సాంప్రదాయాలు, విభేదాలు కలిగి చీలిపోయిన సమాజం యేసును ద్వేషించడానికి ఏకమైపోతుంది. యేసును ద్వేషించడానికి ఇన్ని విభేదాలు కలిగిన మానవ సమాజము, భూరాజులు, ఏలికలు ఒక్కటైపోతున్నారు కదా. యేసును ద్వేషించడానికి వాళ్ళు ఒక్కటవుతున్నారు కాబట్టి యేసయ్య నా దేవుడు అన్నోళ్ళందరూ ఒక్కటి కావాలి అనేది ఆర్కేపీ ప్రతిపాదన. ఇక మనకు వేరే అంశాలు లేవు, వేరే కారణాలు లేవు. నీది ఏ బోధైనా ఉండొచ్చు, ఏ సిద్ధాంతమైనా నీ గుడిలో చెప్పుకోవచ్చు, అభ్యంతరం లేదు. నీ సిద్ధాంతం సరికాకపోతే న్యాయపీఠం ముందు యేసయ్యకు నువ్వు లెక్క చెప్పాలి. అది మేము చెప్పం. ఎవరికైనా డౌట్ వస్తే
అన్న తమ్ముడు ఇది పరిస్థితి నాకు అర్థమైంది, ఇది చెప్తావు, నువ్వు అడగకపోతే చెప్పాం, అడిగితే చెప్తావు, అడగకపోతే చెప్పాం. నువ్వు చిలకరింపిస్తే ఇచ్చుకో, ముంచడం ఇస్తే ఇచ్చుకో, లేకుంటే అసలు బాప్తిసం లేదంటే లేదనుకో, ఆభరణాలు ఉంటే వేసుకో, లేకపోతే తీసేసుకో, నీ ఇష్టమే. ఏ బోధైనా చేసుకో, ఏ సిద్ధాంతమైనా పాటించుకో. కానీ నువ్వు యేసయ్యను రక్షకుడిగా నువ్వు ఎంచుకుంటే, యేసును నమ్ముకుంటే, నేను యేసును నమ్ముకున్నా, నా రక్షకుడు నీ రక్షకుడు ఒక్కడు గనుక నన్ను కొట్టినా నువ్వు రావాలి, నిన్ను కొట్టినా నేను వస్తా. యేసునందు మనమందరం ఒక్కటిగా ఉండాలి. అలా క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉండగలిగితే మణిపూర్ అలా తయారు కానే కాదు. మీకు తెలుసా భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? 25%, నాట్ 2%. 2% కాదు, అవన్నీ కాకుల లెక్కలు. మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు, అది ఇది, యేసుని నమ్ముకుంటే నీకు రిజర్వేషన్ ఉండదు, నువ్వు బీసీసీ ఇస్తాము అని అంతా బహవాసు ఏదేదో మాట్లాడుతున్నారు. అవును, ఒక దళితుడు యేసు ప్రభు నమ్మితే నీకు రిజర్వేషన్లు ఇయ్యము, నువ్వు ఎస్సీయా బీసీసీయా అదా ఇదా అని అడుగుతున్నారు. ఒక రెడ్డి యేసు ప్రభుని నమ్ముకుంటాడు, ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? ఆయనకు అంతకుముందు రిజర్వేషన్ లేదు, తర్వాత కూడా లేదు కదా. ఒక కమ్మ, ఒక బ్రాహ్మడు, ఏమండి, అలాగా కొన్ని కోట్ల మంది ఇండియాలో ఇప్పుడు 25% ఉన్నారు క్రైస్తవులు. అంటే మనకు ఎంతమంది అండి? 150 కోట్ల జనాభా, 100కు 25, ఇంకొక 50లో 12.5, అవునా? అంటే 30, దాదాపు 40 కోట్ల క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. అందుకే వీళ్ళు గడగడలాడి మతం మార్పిడి ఆపాలి అంటున్నారు. ఒక విషయం మీకు చెప్తాను. ఈ ముస్లిములు ఇక్కడ భారతదేశంలో ఉంటే కనుక వాళ్ళు జై శ్రీరామ్ అనాలి, హిందుత్వంలోకి రా, లేకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోవాలని ప్రచారం చేస్తున్నారు కదా. అయోధ్యలో బాబరీ మసీద్ గోలగొట్టి రామాలయం కట్టే అన్నీ చెప్పుకుంటున్నారు కదా. త్వరలోనే ఆ ముస్లింలలో ఒకడే ప్రపంచ నియంత అవుతాడు, వాడు అబద్ధ క్రీస్తు. అప్పుడేం చేస్తారు వీళ్ళు మరి? వెరీ సూన్ ఇంకొక 4-5 యుద్ధాలు అయితే అక్కడ ఇజ్రాయెల్ మీద, తర్వాత 10 మంది అరబ్బు రాజులు ప్రపంచ ఏకాధిపత్యం, ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. అండ్ అరబ్ ఈజ్ గోయింగ్ టు బీ ద యాంటీ క్రైస్ట్. వాడు మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, అందులో ఇండియా కూడా ఉంటుంది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తానే దేవుణ్ణని కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. రాబోతున్న ప్రపంచ రాజు అబద్ధ క్రీస్తు. ఏదో మెసేజ్ పెట్టినట్టు, ఏంద్రా నన్ను గురించి అప్పుడే మాట్లాడుతున్నావు. రాబోతున్న ప్రపంచ రాజు ఒక అరబ్ గనక వీళ్ళ ఆటలు సాగవు. తీరా వాడు ఏం చేస్తాడు? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడునో దాని అంతటినీ ఎదిరిస్తాడు. అంటే ప్రతి మతమును వాడు అబాలిష్ చేస్తాడు. క్రిస్టియానిటీని కూడా, క్రైస్తవము, యూదా మతము, అన్ని మతాలను వాడు రద్దు చేసి
ఒక కొత్త మతం స్థాపిస్తాడు. నేనే దేవుడను, నన్ను ఆరాధించమంటాడు. అప్పుడు ఇక వీళ్ళందరూ మనల్ని కొట్టి తిట్టి, ఆ గుడులు గోలగొట్టి, చర్చిలు గోలగొట్టి, మసీదులు గోలగొట్టి అంత చేసిన హంగామా అంతా కూడా వేస్ట్ అయిపోద్ది అన్నమాట. కరెక్ట్ వీళ్ళ మొగుడు ఆడొస్తాడు. అది మిలిటరీ నియంతృత్వం, ఏం చేయలేడు. నాకు తెలుసు కనుక వీళ్ళని గురించి ఎక్కువ మనం పరేషాన్ కానక్కర్లే. తాడిని తన్నువాని తల తన్నువాడుండు. క్రైస్తవులను ఇప్పుడు బెదిరిస్తున్న వాళ్ళు వీళ్ళైతే, వీళ్ళను ముక్కు నేలకు రాయిపీయడానికి ఒక అరబ్ ప్రపంచ నియంత త్వరలోనే వస్తున్నాడు. ఎవడైనా మీ ఇంటికి వచ్చి గొడవ చేసి చెప్పాడు, అన్నా వస్తున్నాడులే, వాడు వస్తున్నాడు. ఏంద్రా అవచ్చు, అదే అన్న నీ మొగుడు వస్తున్నాడు. మా మొగుడింది అదే. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు కదా, ఇంతకు మించి నీ తాట తీసేటోడు వస్తున్నాడు. అట్లెట్లా వస్తాడు? మాకు శంబల గురువులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అరే నీ గురువులు బీరువులు అందరినీ పరుగులు పెట్టిస్తాడు, వాడు వచ్చి తాట తీస్తాడు. దేఖ్తే రహో, దేఖ్తే రహో. ఇంకొక 4-5 యుద్ధాలు మధ్యప్రాచ్యంలో జరిగినాక రష్యా ఇజ్రాయెల్ మీద దండెత్తుతుంది. రష్యా వాళ్ళ యొక్క మిత్ర దేశాల సైన్యాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత ఇటు పాలుబోని పరిస్థితిలో నిర్యుద్ధ ప్రపంచం, యుద్ధమే జరగని ప్రపంచాన్ని మనం ఏర్పాటు చేయాలని, ప్రపంచమంతటా ఒకే ప్రభుత్వం ఉంటే ఇంకా యుద్ధమే జరగదు కదా అని వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఆ గవర్నమెంట్ గురించి దానియేలు ప్రవచించారు BC 500లో. ఆ ప్రపంచాన్ని గురించి ప్రకటన గ్రంథంలో చెప్పారు. లేఖనము నిరర్ధకం కానేరదు. అది జరగాల్సింది జరుగుతుంది, దేవుని ప్రణాళిక. ఈ లోపల మరి మనం ఏం చేయాలా? సాక్ష్యార్థమై సకల జనములకు సువార్త ప్రకటించాలి. జస్ట్ ప్రకటిస్తాం అంతే. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. వాళ్ళ ఇష్టం, దేవుడి ఇష్టం. నిత్య జీవమునకు నిర్ణయించబడ్డోళ్ళే నమ్ముతారు. అందరూ నమ్మరు, 100కి 1-2 నమ్ముతారు. అందరూ పొలోపని ఎలా నమ్ముతారండి? నాన్ సెన్స్ బక్వాస్ కాకపోతే ఎట్లా నమ్ముతారు అందరూ? ఏమైనా కామన్ సెన్స్ ఉందా మాట్లాడేవానికి? 800 సంవత్సరాలు మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలించిన ఇండియా ఇస్లామిక్ కంట్రీ కాలేదు. 800 ఏళ్ళు ఏలిన తర్వాత ముస్లింలు ఇంకా మైనారిటీ. 250 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించిన భారతదేశం క్రిస్టియన్ కంట్రీ కాలేదు. క్రిస్టియన్స్ ఇంకా మైనారిటీ. బ్రిటిషర్స్ వెళ్ళినా క్రైస్తవ దేశం కాలేదు. మొఘల్స్ వాళ్ళు సెంచురీస్ పరిపాలించిన ఇస్లామిక్ కంట్రీ కాదు. ఇప్పుడు బీజేపీ వెళ్ళినాక ఎట్లా మారుతుందండి? ఎట్లా మారుతుంది? అంత వ్యర్థమైన ప్రేలాపన కదా. అన్ని దొంగ రాజకీయాలు చేస్తున్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 2వ కీర్తన నెరవేరుతుంది. అన్ని చెప్పేవన్నీ అర్థం పర్థం లేని మాటలు, న్యాయము లేని తర్కము. ఎటుబడి వాళ్ళు ఏ వాదన చేసినా, ఏ చట్టాలు చేసినా, ఏ దౌర్జన్యం చేసినా సువార్తను ఆపాలి, సువార్తను ఆపాలి, సువార్తను ఆపాలి. ఏకసూత్ర కార్యక్రమం. వాడికి ఇంకో కార్యక్రమం లేదు, ఇంకో గమ్యం లేదు. సువార్తనైతే ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో. సువార్తను ఆపడానికి, యేసు నామమును ప్రకటించబడకుండా చేయడానికి అన్ని విభేదాలు మరిచిపోయి వాళ్ళు ఒక్కటైపోయారు. మరి యేసును చాటించడానికి అన్ని విభేదాలు మరిచిపోయి మనం ఒకటి కావద్దా? యేసును ద్వేషించేవాళ్ళు యేసు నామమును ప్రకటించబడకుండా ఆపడానికి ఏకమయ్యారు గనుక
యేసును ముద్దు పెట్టుకునేవాళ్ళు, యేసును ప్రేమించేవాళ్ళు, యేసును హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకున్న వాళ్ళు, సువార్త ప్రకటించడమే నా జీవిత ధ్యేయము, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ప్రతిష్ఠించుకున్నటువంటి అభిషిక్తులు, ప్రతిష్ఠితులు అందరూ ఒక్కటి కావాలి. నీ కులం మీదని అడగొద్దు, నీ డినామినేషన్ అని అడగొద్దు, నీ సిద్ధాంతం ఏంటని అడగొద్దు. యేసయ్య నీకు ఇష్టమా తమ్ముడు, చెల్లెమ్మా? యేసయ్య అంటే నీకు ఇష్టమా? అవునన్నా, ప్రాణం ఇచ్చేటంత ఇష్టం. కమాన్, నీవు నేను ఒకటంతే. నువ్వు ఏ బాప్తిసం అన్నా కావచ్చు. ఆ విధంగా దేశంలోని 40 కోట్ల మంది రోడ్లు ఎక్కినారనుకో, ఇంకొక రాష్ట్రమైన మణిపూర్ అవుతుందా? అవదు. మంచిగానే ఉంది ఓఫీర్ గారు, బెస్ట్, బాగానే చెప్పినారు, కానీ ఆ ఏకం ఆయుధం కానీ మరి అప్పుడు లీడర్ ఎవడు? అలా ఈ పీకులాట. సరే అన్న, నేను ఎవడు కాదులే, నువ్వే లీడరు నాన్న, నేను నీ వెనక నడుస్తాను. నాకంత సీన్ ఎక్కడిది? నేను చెప్తే ఎవరు వస్తారు తమ్మి? నా పెండ్లమే రాదు. అరే, లీడర్ కమ్మంటేనేమో నాకంత సీన్ లేదంటావు, ఫాలో కమ్మంటేనేమో నా అహంభావం ఒప్పుకోదంటావు. మరి బాయిలన్నా దూకిపోయి ఎక్కడనన్నా? వీడు కాదా ఐక్యతకు అవరోధము, ఉజ్జీవానికి అవరోధము, దేశమంతా మణిపూర్ కావడానికి కారణం ఇట్టంటి వాళ్ళు కాదా? గౌరవంగా మాట్లాడాలా వాళ్ళను? సమాజాన్ని, దేశాన్ని నాశనం చేస్తుంటే నమస్తే పెడతామని. ప్రభునందు ప్రియులారా, మనం ఒక అర్థవంతమైన, జ్ఞానవంతమైన తీర్మానం మనం చేయాల్సిన అవసరం ఉంది. అర్థం లేని విభేదాలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మానేయాలి. ఎందుకండి పనికి మాలిన చెత్త అంతా? వాడి పర్సనల్, వీడి పర్సనల్, వారి ఇంట్లోకి వచ్చి మన ఆడోళ్ళని చరిచే రోజుల్లో వస్తూనే వాళ్ళు పబ్లిక్ ప్రకటన కూడా చేశారు. అప్పుడు ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చి మీ ఆడవాళ్ళని చరుస్తుంటే కూడా ఫలానాడుగా వాడికి ఎన్ని పెళ్ళాలని మాట్లాడతారా? బాధ్యత లేదా? జ్ఞానం లేదా? కాబట్టి దయచేసి ఇది ఎమర్జెన్సీ. మన దేశం గొప్ప ప్రమాదంలో పడింది. అన్నీ విస్మరించి యేసయ్య నా దేవుడు అనుకున్న వాళ్ళందరూ ఒక కుటుంబం అయిపోవాలి, లేకపోతే మనకు మనుగడే లేదు. దేవుడు అప్పగించినటువంటి సువార్త ప్రకటన బాధ్యత మనం పూర్తి చేయలేము. ఎందుకు పూర్తి చేయలేకపోయాము? మతోన్మాద శక్తులను ఎందుకు బంధించి ఉంచలేకపోయాము? ఎందుకు క్రైస్తవులు ఐక్యంగా నిలబడి సంఘటితంగా వాళ్ళని ఎదురించలేకపోయారు? ఆ ఐక్యతను పాడు చేసిన క్రైస్తవ నాయకులు ఎవరో? క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి, దోషులుగా లెక్క చెప్పుకోవాలి. ఒక మనిషిగా ₹1 బిళ్ళతో నేను సేవ ఆరంభించి 46 సంవత్సరాల నుండి యేసయ్యను అమెరికా దేవుడని దూషించారు కనుక నేను అమెరికా డబ్బు తీసుకోనని రోషంతో పస్తులుండి, దెబ్బలు తిని, నెత్తురు కార్చి ఎన్నేళ్ళు సేవ చేశాను. అలసిపోలేదు సుమా. ఇంకొక 40 ఏళ్ళైనా పరిగెత్తే దమ్ము, సత్తా ఉంది నాకు. ఎస్, కలిసి వచ్చేవాళ్ళు కలిసి రండి. ఇదే ఆఖరి పిలుపు. మళ్ళా బతిలాడేది ఉండదు. నో, ధైర్యవంతులు, యథార్థవంతులు చేతులు కలపండి. కాశ్మీర్ టు కన్యాకుమారి క్రైస్తవులందరినీ ఏకం చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. సిద్ధాంత విభేదాలు పక్కన పెట్టి నీ చర్చిలో నువ్వు వేదన చేసుకోవయ్యా, మేము కాదని లేదు. క్రైస్తవ సమాజం మీద దాడి జరిగినప్పుడు కలిసి మనం రోడ్లు ఎక్కాలి. మతోన్మాదులను చూసి భయపడడం మానేద్దాం. మతోన్మాదులను భయపెట్టడం మొదలు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. डरना नहीं, दूसरों को डराना सीखो. భయపెడదాం.
కత్తులు కటార్లు అక్కర్లేదు, ఆయుధాలు అక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన సర్వోత్తమమైన రాజ్యాంగమే చాలు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది, మనం ఒక్కటవుదాం. వరదలు వచ్చేస్తున్నాయి, అగ్ని ప్రమాదం, ఊరు తగలబడుతుంది. ఇంకా వేరే ఇష్యూస్ ఎందుకండి మనకు? వరికుప్ప తగలబడుతుందట. ఏడాది అంత కష్టపడి వాడు శ్రమపడి దున్ని విత్తనం వేసి పంట కోసి ఎండబెట్టి మంచి వరికుప్ప తగలబడుతుంది. ఒకడు పోయి మంచిగా నేను నాకు ఫ్రీగా నిప్పు దొరికిందని చుట్టం ముట్టించుకుంటున్నట దాంట్లో. అట్లున్నది ఇవాళ మన కాశ్మీర్ టు కన్యాకుమారి దైవ సేవకుల వ్యవహారం అంతా. అరే అన్న మనం కలిసి ఉందామని అంటే అట్లా కాదు, అసలు ముందు మీ సిద్ధాంతం మీద చెప్పు. ఆయనకి సిద్ధాంతం కావాలి. మన ఆడకూతులను కాపాడుకోవడం అక్కర్లేదు, సువార్త ప్రకటించే స్వేచ్ఛ అక్కర్లేదు. నా సిద్ధాంతం కావాలి వాడికి. మూర్ఖుడు కాదు. కాబట్టి మనసు విప్పి మాట్లాడాను. ఇక మళ్ళీ బ్రతిమారేది ఉండదు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. వీలైతే మొత్తం రంగారెడ్డి జిల్లాలో క్రైస్తవులందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అలాగే అన్ని తెలంగాణ జిల్లాల్లో క్రైస్తవులందరినీ పరేడ్ గ్రౌండ్స్లో మనం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. మాల సోదరులను, మాదిగ సోదరులను ఏకం చేయాలి. మాల మాదిగ రెండూ కాకుండా శూద్ర కమ్యూనిటీలో నుంచి రక్షింపబడ్డ వాళ్ళందరినీ కూడా బట్టబయలుగా ఒక మహాసభ నిర్వహించాలి. ఏమిరా, నేను చాకలి, మంగలి, కంసాలి, కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు, శెట్టి, బలి, మేము లక్షల మంది ఉన్నాం, యేసును మాల మాదిగ దేవుడని ఎందుకంటున్నారో కుక్కెళ్ళారా అని వాళ్ళతో ప్రకటన చేయిస్తాం. మేము చేయాల్సింది ఎన్నో ఉన్నాయి. నేనేం పెద్దోడిని, చిన్న, నాకు ఎక్కువ జ్ఞానం లేదు. అందుకే మరి మహాజ్ఞానులందరూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. నేను అగ్నిపర్వతంలాగా మండుతున్నా. కొన్ని నాకన్నా జ్ఞానం వచ్చేటట్టు ప్రార్థన చేయండి, వాళ్ళకన్నా ఉన్న జ్ఞానం పోయేటట్టు ప్రార్థన చేయండి. మొత్తం మీద అయితే దేశాన్ని కాపాడుకుందాము. నేను ₹1 అడిగినా, రూపాయి ఏమైనా అడిగానా? నేను మన సమాజాన్ని కాపాడుకుందాం, మన కమ్యూనిటీని భద్రపరుచుకుందాం, మన కూతుళ్ళను, అక్క చెల్లెలను మనం కాపాడుకుందాం అని అడుగుతున్నా. అది కూడా కష్టమేనా? నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు కానీ ఒక్కటే భయం, నువ్వు లీడర్ అవుతావని మా భయం. సరే అన్న, నువ్వే లీడర్గా. నేను లీడర్ అంటే మా ఆవిడ ఒప్పుకోదండి. అరే మరి నువ్వు ఎట్లా సావాలి? నీతో చేత కాదు, సావు రాదు, చెయ్యలేవు, ఏమి లేవు. నువ్వు లీడర్ అని ఎవరిని ఒప్పించలేవు. లీడర్షిప్ చేత కాదు, ఫాలోయింగా చేత కాదు. మరి ఏది చేత అవుతుంది? కనీసం ఏదైనా బాయ్ ఒకటి చూసుకో ఎక్కడన్నా. కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేశారని దేవుడు చెబుతున్నటువంటి ఆ మూర్ఖ నాయక గణంలో మనం ఉండొద్దు. మనం పైకి వెళ్ళిన తర్వాత యేసయ్య మనల్ని మెచ్చుకోవాలి. శభాష్, బడా నమ్మకమైన మంచి దాసుడా, వివేకము కలిగిన నాయకుడు, యుద్ధం చేసావురా నువ్వు, నా ప్రజలను కాపాడావు, సరైన దారి నడిపించావు, నేను అప్పగించిన సువార్త ప్రకటన బాధ్యత నెరవేర్చడానికి అందరికీ సహకారం చేశావు, దారి చూపించావు, బలా నమ్మకమైన మంచి దాసుడా అనే మెప్పు మీరందరూ పొందుకోవాలని నా ఆశ. ప్రార్థన చేయండి. ఏది మంచిదని తోస్తే అది చేయండి. ఎవ్వరు సహకరించకపోయినా నేనైతే వన్ మ్యాన్ ఆర్మీ. నేను చేస్తూనే ఉంటా. 45 years అయింది. कोई साथ आए या न आए, हम तो जंग लड़ के रहेंगे, कामयाब हो के रहेंगे, क्योंकि पवित्र आत्मा हमारे साथ है, ये हमारा विश्वास है. ఎవరన్నా తోడొచ్చినా రాకపోయినా
నేనైతే పోరాడతాను. ఒక్కడు మొదలుపెట్టా నా చేతిలో, అరే ఏమైంది మళ్ళీ దీనికి, నువ్వు తప్పకుండా ఇది యూపీలో కొన్నట్టున్నావు, ఇది కొనకు, హైదరాబాద్లో కొనండి మైకులు. 50 పైసల ₹1.50 బిడ్లతో నేను 1980లో నా సేవ మొదలుపెట్టా. ఎక్కడ నేను చేయి చాపలేదు. ఇవాళ 1400 సంఘాలు కట్టాను. 1000 మంది పైగా సేవకులు ఉన్నారు. సత్యరాజ్ ప్రభు, పాస్టర్ అబ్బులు గారు, మధు గారు, డాక్టర్ శౌర్యులు గారు దేశము నిండా ఉన్నారు. నాకు చాలు, నా పిల్లలే నాకు చాలు. దేశాన్ని దున్నేస్తాం మేము. గిద్యోను సైన్యం లాగా చిన్న సైన్యం ఉందా? గిద్యోను సైన్యం లాగా చిన్న సైన్యమే కావచ్చు. మేము చిన్నవాళ్ళమే కానీ మాలో ఉన్న యేసయ్య చిన్నోడు కాదు. లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అన్నీ పక్కన పెట్టేసారి, అదంతా పక్కన పెట్టిన బాబు, ముందు మన ఇల్లు అంటుకున్నది దాన్ని ఆర్పుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తెరవకుండా ఉండండి కళ్ళు. ఒక అద్భుత కార్యం నేను చేస్తాను ఇప్పుడు, సూచక్రియ. అందరూ కళ్ళు మూసుకొని 3 నిమిషాలు తెరవకుండా ఉంటే నేను ఇక్కడి నుంచి మాయమైపోతాను. నాకు ఇంకో మీటింగ్ ఉంది, అంతర్ధానం అయిపోతా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. సర్వము ఎరిగినటువంటి నీతిగల న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి, నీకు స్తోత్రములు. ఏది అవసరమో, దేని మీద మేము దృష్టి పెట్టాలో ఇవాళ మాకు స్పష్టీకరించినందుకు నీకు స్తోత్రం. 2వ కీర్తన నెరవేరుతోంది గనుక క్రీస్తుకు వ్యతిరేకముగా భూరాజులు భూజనాంగములు ఒక్కటైనారు గనుక యేసయ్యను ముద్దు పెట్టుకునేటంతగా ప్రేమ కలిగి ఉన్నటువంటి నీ దాసులందరూ కూడా ఒక్క కుటుంబముగా ఏకముగా అవడానికి నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించండి తండ్రి. మాటలు చెబితే ఐక్యత రాదయ్యా, నీ పరిశుద్ధాత్మ కార్యం నువ్వు చేస్తే ఐక్యత వస్తుంది. డెఫినెట్గా మా మాటల వల్ల ఏమీ జరగదు తండ్రి. మా మాటలు విని ఎవరు కలిసి రాకపోతే మాకేం ఆశ్చర్యం కాదు, ఎందుకంటే మేము దేవుడు కాదు. నీవందరితో మాట్లాడాలి. భారతదేశ క్రైస్తవ సమాజం అంతా దళితులలో 2 వర్గాలలోంచి వచ్చిన వారు, బీసీల్లోంచి వచ్చిన వారు, అగ్రవర్ణాల నుంచి వచ్చిన వారు, యేసయ్య నా దేవుడని చెప్పుకుంటున్న భారతీయ క్రైస్తవులందరూ కూడా రోడ్లు ఎక్కటానికి సహాయం చేయండి. మేము క్రైస్తవులం, ఇన్ని కోట్ల మంది ఉన్నాం, జాగ్రత్త అనే సందేశాన్ని సమాజంలోకి పంపడానికి సహాయము మీరే చేయండి. మేం చేయలేము, మీరు చేయండి తండ్రి. మా దేశంలోని అన్యాయమైనటువంటి దాడులను మీరు అరికట్టండి. నీతిని, న్యాయమును, సత్యమును మా దేశంలో మీరే స్థాపించండి. సువార్త ప్రకటించడానికి మాకు మరికొంత అవకాశం దయచేయండి, స్వేచ్ఛా సమయం దయచేయండి. ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రభుత్వాలు మాకు రాకుండా చేయండి. మా ప్రాథమిక హక్కులు కాపాడే మంచి ప్రభుత్వాలు మాకు దయచేయండి. గొప్ప కార్యం చేయండి. ఈ సభను ఏర్పాటు చేసిన నీ దాసులందరినీ, వారి కుటుంబములను ఆయురారోగ్యములతోనూ ఐశ్వర్యముతో అభిషేకముతో నింపండి. ముందున్న పరిచర్య కొరకు నన్ను బలపరిచి పరిగెత్తించండి. యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.